నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూస్తే అసలు ఎప్పుడు కూడా వివాదాలకు పోనటువంటి ఒక గురుజీ, అదేవిధంగా మనం చూసుకుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మొట్టమొదటిసారిగా ఆయన పాన్ ఇండియాకి రావాలని చెప్పి అనుకోవడం, ఇంకా పూర్తిగా అడుగు పెట్టకముందే సెగదగలడం మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క ఇష్యూలో మాత్రం చాలా వరకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. మొత్తానికి ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు ఏంటంటే ఏం చెప్తారు? అసలు ముందు ఈ సినిమా అల్లు అర్జున్తో అనుకున్నారు. అల్లు అర్జున్ టైం లేక ఇవ్వలేదు, కాల్ షీట్స్ వద్దన్నాడు ఆయన. మళ్ళా ఇది బడ్జెట్ ఎక్కువైపోయి చిన్న సినిమా కాదు 600-700 కోట్లు అవుతుంది అనేసరికి మళ్ళీ అల్లు కాంపౌండ్కి వెళ్ళింది. అరవింద్ గారితో చర్చలు జరిగాయని విన్నాము. విన్నాక ఆయన ఈ ప్రాజెక్ట్ చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అల్లు అర్జున్ కూడా చెయ్యాలనుకున్నారు. అంతకుముందే జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడటం వల్ల ఐ థింక్ ఈ ప్రాజెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్ళింది. ఇక్కడి వరకు అయితే కథ నడిచింది, మనకు అంత తెలుసు. ఆ తర్వాత ఏం జరిగింది, సినిమా పోస్టర్ ఏదైతే రిలీజ్ అయిందో దాంట్లో వాళ్ళు ఒక సంస్కృత శ్లోకాన్ని పెట్టారు. పెట్టాక 3 పదాలు రాశారు కదా, శ్రీవాస్ సన్ ఏదో అట్లా పెట్టాక నిర్మాత ఉన్నవాడు ఉన్నట్టు ఉండకుండా మురుగన్ ఎవరైతే ఉన్నారో కార్తికేయుడు ఉత్తర భారతదేశంలో జన్మించి దక్షిణ భారతదేశంలో పూజలు అందుకుని ఇప్పుడు మొత్తం ప్రపంచానికి తెలియటానికి వస్తున్నాడు అన్నట్టుగా ఆ మీనింగ్తో పెట్టేసరికి దాని మీద మొన్న చాలామంది అటాక్ చేశారు తమిళియన్స్. ఒక అతను ఫేస్బుక్లో రాసే అతను, మీరు ముందు తమిళ పండితులను కలుసుకోండి, మీకు విషయాలు తెలుస్తాయి. మురుగన్ తమిళ దేవుడు, తమిళ సంస్కృతికి సంప్రదాయాలకి ఆయన సంబంధించిన వాడు, తమిళుడు ఆయన అని. సో మా దేవుడు అతను, మీరు అట్లా ఎట్లా చెప్తారు, మీరు ఉత్తర భారతదేశం వాడని ఎలా చెప్తారు అని దాని మీద చాలా కాంట్రవర్సీ వచ్చింది. వచ్చాక ఇవాళ సీమాన్ అని తమిళ జాతీయవాద నాయకుడు ఆయన అన్నాడు, మీరు అసలు అలా ఎలా చెప్తారు, మురుగన్ విషయంలో మీరు తీసుకున్న స్టాండ్ మార్చుకోకపోతే పరిస్థితులు వేరేగా ఉంటాయి. మీ సినిమాని అసలు మేము షూట్ చేయనివ్వము, మీరు ఇప్పుడే ఆలోచించుకోండి, మీరు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకుంటే మంచిది, లేదంటే మాత్రం సినిమా ఆడనివ్వం, మేము అసలు రిలీజ్ చేయనివ్వం అన్నారు. సో వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. తమిళియన్స్ మురుగన్ విషయంలో ఈవెన్ డిఎంకేనే తలొగ్గింది 2024లో, మీకు చెప్పాను నేను. కాబట్టి అలాంటి పెరియార్ రామస్వామి సిద్ధాంతాలు, ద్రవిడవాద సిద్ధాంతాలు ఉన్న డిఎంకేనే వాళ్ళు ప్రజల కోసం, హిందువుల ఓట్ల కోసం వాళ్ళు దిగి రావక తప్పలేదు. సో మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆలోచించుకోవాలి. ఆ నిర్మాత ఎవరైతే ఉన్నారో ఆయన ఒక చిన్న క్షమాపణ చెప్పేస్తే ఇది ఇక్కడితో సమస్య పోతుంది, లేదంటే మాత్రం చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫస్ట్ పాన్ ఇండియా అనుకుంటున్నారేమో ఆయన. కాబట్టి ఆదిలోనే హంసపాద్ మంచిది కాదు. ఏదైనా కూడా మనం చివరి వరకు ఎదురు చూడకుండా ఇలాంటి కాంట్రవర్సీలు వచ్చినప్పుడు ఏముందండి, ఆదిలోనే మనం ముగిచ్చేసుకుంటే తర్వాత సజావుగా సినిమా వెళ్తుంది కదా. అంటే వాస్తవానికి సినిమాల్లో కూడా 2 రకాలైనటువంటి పబ్లిసిటీలు ఉంటాయి. ఒకటి గుడ్ పబ్లిసిటీ, అంటే వాళ్ళు నీట్గా డబ్బులు ఖర్చు పెట్టుకొని వేదికలు అలంకరించి చేయడం, అదో ఒక పబ్లిసిటీ. ఇంకో పక్కన వచ్చేసి అది కొంచెం ఏమో నెగిటివ్గా, లేదంటే మనకు కొంత కాంట్రవర్షియల్ పబ్లిసిటీ మనం చూస్తున్నాం. ఎక్కువ శాతం మనం ఆర్జీవి గారు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అలాంటిది ఇప్పుడు ఈ యొక్క ఇష్యూ తీసుకొచ్చి అందరికీ ఈ యొక్క సినిమా గురించి పరిచయం చేసేటువంటి ప్రయత్నం కింద చూడాలా, అంటే ఇది కూడా సినిమాలో ఒక డ్రామా కింద చూడాలా, లేదంటే ఎలా చూడాలచ్చు? అంటే ఇప్పుడు ఆర్జీవీతో మీరు పోల్చకండి. ఆర్జీవీ చిన్న సినిమాలు, ఆర్జీవీ ఎప్పుడేమో చేశాడు, అయిపోయింది. ఆయన గతం. ఇది ఒక పౌరాణిక సినిమా అండి. మీరు పెద్ద బడ్జెట్తో తీయాలనుకున్నారు, పాన్ ఇండియా మూవీ కింద తీయాలనుకున్నారు. అనుకున్నప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని తీయాలి ఎవరైనా, అవునా కాదా? నేను ఇష్టానికి స్టేట్మెంట్ ఇస్తాను, ఇదేదో ఒక మంచి పబ్లిసిటీ అవుతుంది, లేకపోతే నెగిటివ్ పబ్లిసిటీ అవుతుంది అనుకోవడం తప్పు కదా, తప్పా కాదా? దానివల్ల నష్టం మీకే. ఇలాంటి సినిమాలకి మీరు పాజిటివ్ టాక్ వచ్చేలా చేసుకోవాలి. పెద్ద బడ్జెట్ సినిమా తమిళంలో కూడా ఆడాలి, మొత్తం దక్షిణాదిలో ఆడాలి అనుకున్నప్పుడు ఇలాంటివి సెంటిమెంట్తో ముడిపడి ఉండే కథల్ని మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆచితూచి మాట్లాడితే మరీ మంచిది. సో చూద్దాం, మొత్తానికి మొదటి సినిమాతోనే పాన్ ఇండియాకి వెళ్ళాల్సినటువంటి ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మొత్తానికి కాంట్రవర్సీ జోలికి వెళ్ళిపోయారు. మొత్తానికి ఈ సినిమా
ఎలాగా గట్టెక్కనుంది, సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్ళబోతుంది, మొత్తానికి ఏం జరగబోతుంది అనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే.